Welcome to the math class. Today I'm discussing one more problem on Fourier series in the interval 0, 2 pi. Problem: obtain the Fourier series for the function f of x is equal to sin x. The interval is 0, 2 pi, where x lies between 0, 2 pi. Let us write the main equation. Let f of x is equal to f of x is nothing but x into sin x. That is equal to a naught by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. This is the main equation. Here a naught, an, bn are the Fourier coefficients. Now we have to find that values. A naught, an, bn values ni find out చేసి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే we get the required Fourier series of the function. Now a naught, first we write the formula. A naught ki 1 by pi into integral 0 to 2 pi f of x into dx, that is equal to 1 by pi into integral 0 to 2 pi x into sin x into dx, that is equal to 1 by pi into x into sin x ante f of x into g of x బై పార్ట్స్ అప్లై చేస్తే ఆల్రెడీ మనకు తెలుసు బై పార్ట్స్ ఎలా అప్లై చేయాలో. ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ వేసి దీనికి డెరివేటివ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మైనస్ పెట్టి డెరివేటివ్ 1, తర్వాత ప్లస్ పెట్టి 1కి డెరివేటివ్ 0. సో 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. తర్వాత సెకండ్ ఫంక్షన్ సైన్ ఎక్స్ ఉంది. సైన్ ఎక్స్ కి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వేస్తే సరిపోతుంది. అంటే మైనస్ కాస్ ఎక్స్. తర్వాత -1 ఉంది కదా, అలాగే ఈ మైనస్ అలాగే ఉంచండి. ఈ తర్వాత ఈ కాస్ ఎక్స్ కి ఇంటిగ్రల్ ఇక్కడ వేయండి. అంటే ఎంత అవుతుంది? సైన్ ఎక్స్ లిమిట్స్ 0 to 2 pi, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi into minus x cos x plus sin x. Sin x, that is equal to 0 to 2 pi. That is equal to 1 by pi into upper limit to minus lower limit minus 2 pi minus 2 pi తర్వాత cos 2 pi minus 2 pi cos 2 pi cos 2 pi upper limit to minus 0 lower limit, upper limit to minus lower limit. తర్వాత ప్లస్ sin x లో sin 2 pi minus sin 0, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత 1 by 2 pi ఇంటూ మైనస్ 2 pi కాస్ట్ 2 pi వాల్యూ ఈజ్ 1. కాస్ట్ 2 pi అంటే వాల్యూ 1 అనమాట, అంటే మైనస్ 2 pi ప్లస్ 0. తర్వాత సైన్ 2 pi వాల్యూ 0 అండ్ సైన్ 0 వాల్యూ 0, అంటే ఫైనల్ గా మనకి మిగిలింది మైనస్ 2 pi. ఒక పై క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు -2. అంటే దేర్ ఫోర్ a naught is equal to -2. This is the first Fourier coefficient. And an is equal to formula ఏంటిది? 1 by pi into integral 0 to 2 pi f of x into cos nx into dx, that is equal to 1 by pi integral 0 to 2 pi x sin x into cos nx into dx, that is equal to 1 by pi continuation ఇవంతా ఇంటిగ్రల్ 0 to 2 pi x into ఇక్కడ చూడండి sin x into cos nx ఉంది. sin x into cos nx అంటే మనం దీన్ని ఎలా చేసుకోవచ్చు? మనకి
2 sin A cos B రాసుకోవచ్చు. అంటే 2 sin A cos Bకి ఫార్ములా ఉంది. ఇక్కడ మనకి 2 కావాలి. అందుకని ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివిజన్ చేసుకుంటా. అంటే 2 sin x ఇంటూ cos nx ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 pi 1/2 pi ఇంటూ ఇంటిగ్రల్ 1/2 pi ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi 0 to 2 pi. ఓకేనా? ఆ తర్వాత 2 sin A cos B కదా, 2 sin A cos B అంటే ఇక్కడ x అలాగే ఉంచేద్దాము. x అలాగే ఉంచి ఓన్లీ దీనికి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి ఏంటి 2 sin A cos B ఫార్ములా ఏంటిది? sin A ప్లస్ B అంటే sin n ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అంటే sin A ప్లస్ B అని రాసుకున్నాను. మైనస్ sin A మైనస్ B అంటే n మైనస్ 1 ఇంటూ ఎక్స్ కామన్ తీసేయండి ఇంటూ డిఎక్స్. ఈ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. 2 sin A cos B 2 sin A cos B is equal to sin A plus B minus sin A minus B. So this is the formula. And the next step ఏం చేయాలంటే బై పార్ట్స్ చేద్దాం. బై పార్ట్స్ అంటే 1/2 pi that is equal to 1/2 pi. అండ్ నెక్స్ట్ ఏముంది 1/2 pi తర్వాత ఇక్కడ ఇంటిగ్రల్ ఇది ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ అనేది ఇక్కడ నీకు ఫస్ట్ ఫంక్షన్, ఆ తర్వాత ఈ బ్రాకెట్లో అదంతా సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేసుకుంటే వెళ్దాం. ఓకేనా? 1/2 pi బ్రాకెట్స్ ఓపెన్, ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, కొంచెం డెరివేటివ్ చేసుకుంటే -1 మైనస్ పెట్టుకోవాలి 1, ఆ 1కి డెరివేటివ్ అంతా 0 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనికి చూద్దాం. రెండో దానికి డెరివేటివ్ చేస్తే అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ అంటే ఏమవుతుంది? మైనస్ కాస్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై n ప్లస్ 1 తర్వాత ప్లస్ కాస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై n మైనస్ 1 అది n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై n మైనస్ 1 తర్వాత అలాగే దీనికి కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ సైన్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై n ప్లస్ 1 స్క్వేర్. ఎవరికి ఇంటిగ్రేషను? దీనికి ఇంటిగ్రేషన్ ఇది, దీనికి ఇంటిగ్రేషన్ అనమాట. ఓకేనా? n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ తర్వాత సైన్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై n మైనస్ 1 హోల్ స్క్వేర్. బ్రాకెట్స్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్స్ ఆల్సో క్లోజ్డ్, ఇంటిగ్రల్ అంటే 0 to 2 pi లిమిట్స్. హియర్ n నాట్ ఈక్వల్స్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1 నాట్ 1 అయింది అనుకోండి, ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. 1 అయితే 1 ప్లస్ 1 ఇక్కడ 0 అయిపోద్ది. కాబట్టి n నాట్ ఈక్వల్స్ టు 1 వాల్యూస్. దట్ ఈజ్ ఈక్వల్ టు మరి n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎలా ఉంటుందో కూడా నేను ఫంక్షన్ తర్వాత రాసి చూపిస్తాను. అంటే 1/2 pi ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ పెడితే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్లో 2 pi. అప్పర్ లిమిట్ పెడితే 2 pi బ్రాకెట్స్ ఓపెన్ మైనస్ కాస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై n ప్లస్ 1 ప్లస్ కాస్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై n మైనస్ 1 అప్పర్ లిమిట్ మైనస్ కాసు 0 ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాల్యూస్ అన్ని జీరోస్ అయిపోతాయి. ఇక్కడ సైన్లు కూడా 2 pi పెడితే సైన్ వాల్యూ 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0 అయిపోతుంది. అంటే ఫైనల్గా ఇదే ఉంటే సరిపోతుంది. దీంతో ఈ బ్రాకెట్ క్లోజ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్. అంటే సిన్స్ ఇక్కడ n నాట్ ఈక్వల్స్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ 2 pi ఈ 2 pi క్యాన్సిల్, ఆ 2 pi ఆ 2 pi క్యాన్సిల్ అయిపోతే మైనస్ మైనస్ ఇక్కడ చూడండి కాస్ 2nx అనుకోండి, కాస్ 2x అంటే దాని వాల్యూ ఎంత? 1. అంటే మైనస్ 1/n ప్లస్ 1 అలాగే ఉంటుంది ప్లస్ కాస్ 2nx దట్ వాల్యూ ఆల్సో 1 అనమాట. అంటే n మైనస్ 1 ఇలా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 2/n స్క్వేర్ మైనస్ 1 సిన్స్ n నాట్ ఈక్వల్స్ టు 1 వరకు మాత్రమే అది. ఒకవేళ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 కనుక అయితే ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. బట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే
పెద్దగా మనం n ఈజ్ ఈక్వల్ టు 1 n నాట్ ఈక్వల్స్ టు n నాట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా. నాకే డౌట్ వచ్చింది. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎలా ఉంటుంది ఆ ఫంక్షన్ అనేది వెరిఫై చేసుకుంటా. అంటే దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, a1 ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 2π x sin x sin 2x sin nx కదా, sin 2x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ x ఇంటూ మైనస్ కాస్ 2x/2. ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి -1 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ సైన్ 2x/2 ఇంటూ 2 అంటే 4. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 టు 2π. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ మైనస్ కాస్ 2π పెట్టాం అనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 2π ఉంటుంది. 1/2π అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. బయట 2 ఉంటుంది కాబట్టి -2π, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దీని వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఫైనల్గా నీకు మిగిలిపోయేది ఇక్కడ ఎక్స్ ఇంటూ అంటే 2π అంటే -π మిగులుతుంది. -π ఒక పై క్యాన్సిల్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -1/2. అంటే ఏవెన్ వాల్యూ ఎంత వచ్చింది, -1/2. ఓకేనా. నౌ అంటే లాస్ట్ ఫోరియర్ కోఎఫిషియంట్ bn is equal to అంటే ఫార్ములా 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 2π f of x ఇంటూ sin nx ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 టు 2π f of x అంటే ఎంత అవుతుంది, x sin x ఇంటూ sin nx ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివిజన్ చేద్దాము. ఇంటిగ్రల్ 0 టు 2π x ఇంటూ బ్రాకెట్లో 2 sin x sin nx 2 sin x 2 sin x అది sin nx రావాలి ఇక్కడ sin nx ఇంటూ dx sin nx ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ 1/2π ఇంటూ మనకి ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ కదా, x ఇంటూ cos n-1 ఇంటూ x cos n-1 ఇంటూ x ఇందాక ఆల్రెడీ మనం చేసాం కదా, మైనస్ cos n+1 ఇంటూ x n+1 ఇంటూ x ఇంటూ dx. ఓకేనా, ఇంటిగ్రల్ dx పెట్టానంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇంటిగ్రల్ మళ్ళీ ఇంకొకసారి రాద్దాం, అది 1/2π దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 1/2π అలాగే రాద్దాము. 1/2π ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 2π ఇంటిగ్రల్ 0 టు 2π x ఇంటూ cos n-1 ఇంటూ x మైనస్ cos n+1 ఇంటూ x ఇంటూ dx. ఎందుకని అలా రాసాము అంటే 2 sin a cos b ఫార్ములా ఏంటిది, cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b ఇది ఫార్ములా. ఇక్కడ దాకా రాసాం. అంటే నెక్స్ట్ వచ్చి 1/2π దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. ఇప్పుడు బై పార్ట్స్ అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఎక్స్ కొంత గ్యాప్ వదిలేసేసి ఇందాకలాగా డెరివేటివ్ సైన్ n-1 ఇంటూ ఎక్స్ బై n-1 తర్వాత మైనస్ సైన్ n+1 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై n+1 ఇక్కడ వరకు ఇది అయిపోయింది. ఆ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అవుతుంది, -1 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాయాలి. అంటే మైనస్ అంటే కంపల్సరీగా కాస్కి మైనస్ వస్తుంది. కాస్ n-1 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై
n-1 హోల్ స్క్వేర్, తర్వాత ప్లస్ cos n+1 into x divided by n+1 square, n+1 square, that is equal to 0 to 2 pi, 0 to 2 pi. ఇది కూడా అంతే, n not equals to 1 అయినప్పుడు ఆ వాల్యూ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 pi, 1/2 pi into cos upper limit minus lower limit, cos n-1 into x divided by n-1 into 2n-1 into x divided by n-1 square. అప్పర్ లిమిట్ పెట్టేద్దామా, పెట్టేసేయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఇక్కడ పై ఉంటుంది. ఈ వాల్యూ జీరో అయిపోతుంది, అంటే sin 2n పై కదా. ముందు అప్పర్ లిమిట్ పెట్టాను sin 2n పై జీరో అయిపోతుంది, ఇక్కడ కూడా జీరో అయిపోతుంది. మైనస్ లోయర్ లిమిట్ x ఇంటూ సంథింగ్ అంటే అది కూడా జీరో అయిపోతుంది. అంటే ఇక్కడ ఏ 2 పై పెట్టినా జీరో పెట్టినా దీని వాల్యూ మొత్తం జీరో అయిపోతుంది. ఇకపోతే ఇక్కడ -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ప్లస్ cos 2n పై బై 2n-1 హోల్ స్క్వేర్, ఇది మిగులుతుంది. ఆ తర్వాత మైనస్ cos 2 into n+1 into pi divided by n+1 square, తర్వాత మైనస్ లోయర్ లిమిట్ పెడితే ఆ వాల్యూ 1 అయిపోతుంది. మైనస్ n1 బై n-1 స్క్వేర్ ప్లస్ 1 బై n+1కి స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్, అంతే, బ్రాకెట్ క్లోజ్. సిన్స్ n నాట్ ఈక్వల్స్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 pi. దీని వాల్యూ అంతా 1, cos 2n పై అనుకోండి, n-1 అన్న n అన్న ఇక్కడ దీని వాల్యూ మొత్తం 1, అంటే 1/n-1 హోల్ స్క్వేర్ మైనస్ దీని వాల్యూ కూడా 1 బై n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1/n-1 స్క్వేర్ ప్లస్ 1/n+1 స్క్వేర్. ఓకేనా, సిన్స్ n నాట్ ఈక్వల్స్ టు 1. సో ఏమేమి వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇదొకటి క్యాన్సిల్ అయిపోతున్నాయి, అంతేగా. ఇంకేమవుతాయా, ఇది అవుతుందా, ఇది కూడా అయిపోతుందిగా, ఇది కూడా అయిపోతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే దేర్ ఫోర్ bn ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ వే, ఇప్పుడు ఫర్ n నాట్ ఈక్వల్స్ టు 1, ఒకవేళ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 కనుక అయిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, దెన్ b1 ఈజ్ ఈక్వల్ టు 1/2 pi ఇంటిగ్రల్ 0 to 2 pi x into 2x into 2 x into 2 sin square x into dx. ఎందుకది, since putting n is equal to 1, in this equation, that is equal to m వచ్చింది మనకు వాల్యూ 1/2 pi ఇంటిగ్రల్ 0 to 2 pi x into 2 sin square x అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1 minus cos 2x రాసుకోవచ్చు ఇంటూ dx. Since 2 sin square x is equal to 1 minus cos 2x, that is equal to 1/2 pi. బై పార్ట్స్ అప్లై చేస్తే x ఇంటూ నెక్స్ట్ టర్మ్ ఎంతో చూద్దాము, x తర్వాత -1, ఈ వాల్యూ ఎంత తర్వాత చూద్దాం, 0 to 2 pi. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఇక్కడ రావాలి, అంటే ఇంటిగ్రేషన్ చేస్తే 1 into dx అంటే ఇక్కడ x మైనస్ కాస్ట్ x అంటే sin 2x by 2, దీనికి x అంటే x square by 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 2x by 2 into 2 4 అయిపోద్ది. ఓకేనా, 0 to 2 pi. అంటే నెక్స్ట్ వచ్చి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 pi ఉంటుంది, 1/2 pi. దాని వాల్యూస్ ఎంత అవుతుంది, ఒకసారి బ్యాక్ వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 2 pi కదా,
అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2 పై ఉంటుంది 2 పై ఇంటూ 2 పై 2 పైలు మైనస్ 4 పై స్క్వేర్ బై 2 మైనస్ 1/4 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అయిపోయింది కదా, 0 అప్లై చేసాం కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ 2 పై అంటే 4 పై స్క్వేర్ అంటే 1/2 మిగులుతుంది ఇక్కడ మనకి 1/2 అంటే ఇక్కడ 1/2 పై ఇంటూ 1/2 పై ఇంటూ పై స్క్వేర్ కదా 1/2 మిగులుతుంది అంతేనా. ఒక 2 పై ఇక్కడ ఒక 2 పై ఒక 2 పై క్యాన్సిల్ 2 పై 4 పై మైనస్ 4 పై స్క్వేర్ అంటే 1/2 అంటే పై మాత్రమే మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఇది పై మాత్రమే మిగులుతుంది. ఓకేనా, పై అంతేలే, దీంతో కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 2 పైతో మల్టిప్లై అవుతుంది కాబట్టి మనకి పై మిగులుతుంది. రైట్, అంటే దేర్ ఫోర్ b1 ఈజ్ ఈక్వల్ టు పై. ఎప్పుడంటే సిన్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే. substituting the values of a0 an and bn in equation 1 we get f of x అంటే x into sin x that is equal to -1 -1/2 into cos x plus summation n is equal to 1 అయితే మన n is equal to 1 అయితే మన ఆన్సర్ పైన వచ్చేసింది కదా, కాబట్టి n is equal to 2 నుంచి రాద్దాం. n is equal to 2 to infinity 2 by ఆన్సర్ చూసుకోండి, అది n square -1 into cos nx plus pi into sin nx that is equal to -1 plus pi sin nx అంటే sin x minus 1/2 cos x plus 2 into summation n is equal to 2 to infinity cos nx by n square minus 1 n square minus 1. So this is the required Fourier series, hence proved. ఈ వాల్యూస్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అంటే a0 వాల్యూ an వాల్యూ మనం bn వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. తర్వాత ఇక్కడ ఎల్సిఎంలు తీసుకుంటే నీకు డినామినేటర్లో ఏదైతే ఉందో అంటే n టర్మ్స్ మాత్రమే లోపల ఉంచండి. n ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, రైట్. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ఫైండ్ ఎనీ ఫంక్షన్ బై యూజింగ్ ద గివెన్ ఇంటర్వల్. ఓకేనా, ఇంటర్వెల్ ఉపయోగించుకొని మనం a0 an bn వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవటం, అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. లాస్ట్లో we get the required Fourier series of the given function. Okay na? Thank you so much.